హాయ్ అండి, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. నేనైతే ఇవాళ చికెన్ కర్రీ చేస్తున్నాను. ఇలా హాఫ్ కేజీ చికెన్ తీసుకొని ఫ్రెష్గా 3 సార్లు కడిగేసుకోవాలి. నేనైతే ఇలా ఫ్రెష్గా కడిగేసుకున్నాను. ఇప్పుడు ఇందులో పసుపు వేసుకోవాలి. అలాగే 2 స్పూన్ల వరకు కారం కూడా వేసేసుకోవాలి. అలాగే 1 స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ వేసేసి చేతి పట్టి మొత్తం కలిపేసుకోవాలి. ఇలా మొత్తం కలిపేసుకొని ఇప్పుడు దీనిని పక్కకు పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ పైన గంజు పెట్టుకొని గంజులో 4 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడైందండి. ఇందులో మసాలా దినుసులు వేసేసుకోవాలి. ఇప్పుడు అలాగే ఒకటి కట్ చేసిన ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయినాయండి. ఇప్పుడు ఇందులో చికెన్ వేసేసుకుందాము. ఇలా చికెన్ మొత్తం వేసేసి ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. ఇలా ఆయిల్లోనే కొద్దిసేపు ఉడికించుకోవాలి. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల వరకు ఉడికించుకుందాము. ఇప్పుడు చికెన్లోకి మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. అందుకని స్టవ్ పైన ఒక గంజు పెట్టుకున్నాను. ఇప్పుడు అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను. ఇందులో ఒక ఆనియన్స్ వేస్తున్నాను. ఇప్పుడు ఇందులోనే 1 స్పూన్ వరకు ధనియాలు కూడా వేసుకుంటున్నాను. వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. అలాగే ఒక టమాటా కట్ చేసి కూడా వేసేసుకుంటున్నాను. వేసేసుకొని వీటిని కొద్దిగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. వేయించుకొని మిక్సీ గిన్నెలో వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. వేగిపోయినాయండి. వీటిని మిక్సీ గిన్నెలో తీసేసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని మెత్తగా పేస్ట్లా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్టుని చికెన్లో వేసేసుకోవాలి. చికెన్ కూడా ఫ్రై అయిందండి ఆయిల్లో. ఇప్పుడు ఈ పేస్టుని నేనైతే వేసేస్తున్నాను. ఇలా వేసేసి ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు మసాలా పేస్ట్ కూడా ఆయిల్లో కొద్దిసేపు ఉడికిందండి. ఇప్పుడు ఇందులో వాటర్ వేసేసుకోవాలి. నేనైతే 1 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. వాటర్ వేసేసుకొని అలాగే సాల్ట్ తక్కువైతే కొద్దిగా సాల్టు. ఇప్పుడు గరం మసాలా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు కొత్తిమీర వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని వాటర్ అంతా ఇనికే వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు మధ్యలో ఒకసారి మూత తీసేసి కలిపేసుకుందామండి. ఇంకా కొద్దిసేపు అయితే ఉడుకుతుందండి. ఇంకా కొద్దిసేపు కావాలి. అయిపోయిందండి, ఉడికిపోయింది. ఆయిల్ అన్నది ఇలా పైకి తేలింది. చూడండి ఎలా వచ్చిందో. చిక్కటి గ్రేవీతో చికెన్ అయితే చాలా బాగుందండి. ఇలా మీకు కూడా నచ్చితే ఇలా ఒకసారి చేసుకోండి. చూడండి ఎలా వచ్చిందో, ఎలా ఉడికిపోయినాయో. మీకు కూడా నచ్చితే ఒకసారి ఇలా చేసుకోండి. అలాగే మా వీడియోలు నచ్చితే లైక్ కొట్టండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, బాయ్.